స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో రేషియో అనాలిసిస్ లో ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో గురించి తెలుసుకుందాం. అసలు ఇన్వెంటరీ అంటే ఏంటి? స్టాక్. ఓకేనా? స్టాక్ అనేది మనం గుడౌన్ లో పెడతాం కదా, ఆ గుడౌన్ లో పెట్టినప్పుడు అది ఎన్ని టైమ్స్ రీప్లేస్ అయ్యింది అంటే, రీప్లేస్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఆ స్టాక్ అనేది సేల్ చేసేసామో ఇంకో స్టాక్ వస్తుంది, అంటే ఇంకో స్టాక్ తో మనం రీప్లేస్ చేస్తున్నాం దాన్ని. స్టాక్ అనేది సేల్ అయిపోయింది అంటే ఏంటి? మన సేల్స్ అనేవి కూడా బాగా ఉన్నాయి అని అర్థం. ఈ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ద్వారా మనం ఎన్ని టైమ్స్ ఈ స్టాక్ అనేది రీప్లేస్ అయింది, అదే విధంగా సేల్స్ అనేవి, కంపెనీ సేల్స్ అనేవి ఎంత బాగా ఉన్నాయనేవి తెలుస్తుంది అనమాట ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ద్వారా. ఇట్ షోస్ హౌ మెనీ టైమ్స్ ఏ కంపెనీ సెల్స్ అండ్ రీప్లేస్ ఇట్స్ ఇన్వెంటరీ డ్యూరింగ్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year లో కంపెనీ ఎలా సేల్ చేసింది, ఎన్నిసార్లు ఇన్వెంటరీ అనేది రీప్లేస్ చేసింది అని చెప్తుంది. ఇట్ హెల్ప్స్ మెజర్ హౌ ఎఫిషియెంట్లీ ఇన్వెంటరీ ఈజ్ మేనేజ్. ఇన్వెంటరీ అనేది ఎంత బాగా మేనేజ్ చేస్తున్నారనేది తెలుస్తుంది. అంటే ఏంటి? స్టాక్ అనేది ఎంత త్వరగా సేల్ చేసేస్తున్నారు అంటే, ముందే ప్రొడక్షన్ అనేది కరెక్ట్ గా అనలైజ్ చేశారు. ఓకేనా? ప్రొడక్షన్ అనేది కరెక్ట్ గా అనలైజ్ చేసి అన్ని గూడ్సే ప్రొడ్యూస్ చేశారు అనుకోండి, ఓకే, ఇంతే మనకి డిమాండ్ ఉన్నది, అప్పుడు ఎఫెక్టివ్ గా ఇన్వెంటరీ అనేది ఉంటుంది. అవునా? ఇన్వెంటరీ త్వరగా సేల్ అవుతుంది. రేషియో మీన్స్ స్ట్రాంగ్ సేల్స్ ఆర్ ఎఫిషియెంట్ ఇన్వెంటరీ యూజ్. అదే చెప్తున్నారు. ఒకవేళ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో అనేది చాలా ఎక్కువ ఉందనుకోండి, అంటే 4 times 5 times 8 times అలా ఉందనుకోండి, అంటే ఏంటి? త్వరగా ఇన్వెంటరీ అనేది సేల్ అవుతున్నాయి, అంటే సేల్స్ చాలా బాగున్నాయి, అదే విధంగా ఇన్వెంటరీ కూడా యూసేజ్ కూడా చాలా ఎఫిషియెంట్ గా ఉంది అని అర్థం. వైల్ ఏ లో రేషియో మే సజెస్ట్ ఓవర్ స్టాకింగ్ ఆర్ సేల్స్. అంటే స్టాక్ అనేది ఎక్కువ అయిపోయింది, ఒకవేళ లోగా ఉందనుకోండి ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో 2 times 1 time ఇలా ఉందనుకోండి, అంటే ఏంటి? స్టాక్ అనేది సేల్ అవ్వట్లేదు, అక్కడే స్టక్ అయిపోయిందని అర్థం. ఫామ్ లో చూద్దాం. ఇఫ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టైమ్స్, అంటే ఒక టైమ్స్ లో కనుక ఇన్వెంటరీ అనేది ఎన్నిసార్లు సేల్ అయ్యింది అని తెలుసుకోవాలి అంటే, దీని ఫార్ములా ఏంటి అంటే, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఆర్ నెట్ సేల్స్ బై యావరేజ్ స్టాక్. సేల్స్ బై యావరేజ్ స్టాక్ చేస్తే మనకి ఎన్ని టైమ్స్ అనేవి ఇన్వెంటరీ అనేది రీప్లేస్ అయింది అనేది తెలుస్తుంది. యావరేజ్ స్టాక్ అనుకోవాలి అంటే, ఓపెనింగ్ స్టాక్ క్లోజింగ్ స్టాక్ బై 2 వేస్తే యావరేజ్ స్టాక్ వస్తుంది. అలాగే మనకి నెట్ సేల్స్ అంటే ఏంటి? సేల్స్ లోంచి సేల్స్ రిటర్న్స్, అలాగే ఏమైనా డిస్కౌంట్స్ ఇచ్చినా, అలవెన్సెస్ ఇచ్చినా వాటిని తీసేస్తే వచ్చేదాన్ని నెట్ సేల్స్ అంటారు. ఓకేనా? ఇక్కడ అలా కాదు, మంత్స్ లో తెలుసుకోవాలి. ఒక ఇయర్ లో ఎన్ని మంత్స్ కోసారి రీప్లేస్ అవుతుంది తెలుసుకోవాలి అంటే, యావరేజ్ స్టాక్ ఇంటూ 12 బై కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అంటే 12 months కదా, ఎన్ని మంత్స్ కని తెలుసుకోవాలంటే యావరేజ్ స్టాక్ ని సేల్స్ తో గానీ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తో గానీ డివైడ్ చేయాలి. ఓకేనా?